నేను మర్చిపోయాను యాక్చువల్లీ చెప్పడము. యాక్సెంట్స్ పిన్ స్కూల్ నో కాదు స్కూల్ ఎస్ ఓకే. పోగాడిది రాగాడిది అన్నట్టు. బ్లౌజ్ కాదు క్రాప్ టాప్ టోట్ బ్యాగ్. ఇది నేను మింత్రాలో తీసుకున్నా. బ్రాండ్ వచ్చేసి H&M. వాట్ ఈస్ దిస్? వెరీ గుడ్. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో ఎక్సైట్మెంట్తో కూడుకున్న నిజామాబాద్ ట్రిప్ అండి. ఫైనలీ 5 months తర్వాత నిజామాబాద్కి వెళ్తున్నాను. మమ్మీ వాళ్ళని కలవడానికి, చూడడానికి, కొంచెం టైం స్పెండ్ చేయడానికి పిల్లలతో కలిసి. చూడండి, ట్రైన్ రానే వచ్చింది. పిల్లలతో కలిసి ట్రైన్లో ప్రయాణిస్తే ఖచ్చితంగా రిజర్వేషనే బుక్ చేసుకుంటాము. అండ్ అది కూడా ఆఫ్టర్నూన్సే బుక్ చేసుకుంటాము. ఎందుకంటే పిల్లలు తినేస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్స్ పడుకుంటారు అని చెప్పి అలా బుక్ చేసుకుంటాము. అండ్ పిల్లలు సతాయించరు కూడా. అండ్ 2.5 hours జర్నీ ఈజీగా అయిపోతుంది. అందుకని ఆఫ్టర్నూన్సే బుక్ చేసుకుంటాం మోస్ట్లీ. అండ్ దట్ టు రిజర్వేషన్వే బుక్ చేసుకుంటాము, ఏసీ కోచెస్. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ అని. అండ్ కొంచెం నీట్గా కూడా ఉంటాయి కదా కంపార్ట్మెంట్స్, అది కూడా ఒక రీజన్. ఎక్కగానే పిల్లలకి ఫస్ట్ తినిపించేశాను. పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి తినిపించేశాను. అండ్ నేను కూడా తిన్నాను. పిల్లల కోసం అని చెప్పి ఓట్స్లో కొంచెం మిలాన్ సీడ్స్ అవన్నీ వేసి చేసిన ఓట్స్ తీసుకొచ్చాను పిల్లల కోసం. అండ్ నా కోసం బ్రింజాల్ కర్రీ అండ్ రైస్ తెచ్చుకున్నాను. తినిపించగానే ఇద్దరిని పడుకోబెట్టేసి ఐ స్టార్టెడ్ ఈటింగ్ అనమాట. తినుకుంటూ విండో సైడ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నానన్నమాట. నాకు వెళ్ళడం రావడం కంటే ట్రైన్లో చేస్తాం చూడండి జర్నీ, ఆ జర్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పచ్చగా పొలాలు, ఎక్కడ చూసినా మంచి వాతావరణం, మంచి వెదర్ ఉంటుంది కదా. ఐ రియలీ ఎంజాయ్ దట్ వెదర్. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ట్రైన్ జర్నీ అయితే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జర్నీస్ ఏది అంటే ఐ డెఫినెట్లీ చూస్ అండ్ సే ట్రైన్ జర్నీ. అంతలా నాకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టం. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 hour. చిన్నోడు లేసాడు, 1 hour పడుకున్నాడు. బట్ దట్స్ ఓకే. ఆ 1 hour అన్నా నాకు కొంచెం టైం దొరికింది తినడానికి అండ్ కొంచెం కామ్ డౌన్ కావడానికి. లేవగానే బోగీలో అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అటు నుంచి ఇటు తిరుగుతున్నాడు, ఇటు నుంచి అటు తిరుగుతున్నాడు. పెద్దోడేమో పైన పడుకున్నాడు అండ్ లగేజ్ అక్కడే ఉంది. వాడు ఇంకా సతాయిస్తాడేమో అన్న భయానికి ఫోన్ ఇచ్చానన్నమాట. మీలో చాలా మంది నాకు అంటూ ఉంటారు ఫోన్ ఇవ్వద్దు అని. ఎస్, ఐ న్యూ ఫోన్ ఇవ్వద్దు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. వాడు అటు ఇటు తిరుగుతూ నేను డిస్ట్రాక్ట్ అయ్యి పిల్లలను సరిగ్గా చూసుకోకపోవడం దానికంటే వాడికి ఫోన్ ఇచ్చి ఒక జాగాలో కూర్చోబెట్టడమే బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పర్సన్ ఆల్సో. అంటే నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే టు గివ్ మొబైల్ ఇన్ ట్రావెలింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ అందులో నా కొడుకు చాలా అల్లరి. ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఆ రోజు క్లిప్స్ చూపిస్తున్నాను. అండ్ మా వాడు కొత్త కాబట్టి మర్చిపోయిండు అంతా. 5 months బ్యాక్ వచ్చినాము, ఇది ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతా మర్చిపోయిండు. నిజామాబాద్ వెళ్ళిన రోజు జర్నీ చేయడము, అలసిపోవడము, రెస్ట్ తీసుకోవడంలోనే అయిపోయింది ఆ రోజంతా. నెక్స్ట్ డే కొంచెం అలా బయటకు వెళ్దామని చెప్పి ఇలా షాప్కి వచ్చాను. అండ్ ఐఎమ్ వాచింగ్ సమ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఆ ఫ్యాబ్రిక్స్ చూసి కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను ఇంటికి. మమ్మీ చెట్లు అన్నీ ప్రాపగేట్ చేసే పెంచింది మమ్మీ. ఇన్ని చెట్లు పెంచింది. అండ్ షీ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 50 types ఆఫ్ ప్లాంట్స్ తన దగ్గర. బాగుందా? బాగుందా స్మెల్? పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా కదనే. దియన్నా ఇది పెట్టుకున్నా. థ్యాంక్ యూ చిన్ని, ఐ లవ్ యూ.
అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలవి ఎక్కువ టాయ్స్ ఏమీ లేవు. సో, వాళ్ళు బోర్ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళ కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాను. స్పెషల్లీ బ్లాక్స్ తీసుకున్నాననమాట. సో, అవి కన్‌స్ట్రక్ట్ చేస్తూ, తీస్తూ, పెడుతూ ఉంటారు కాబట్టి ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి సంథింగ్ న్యూ లెర్న్ చేయడానికి దొరుకుతుందని చెప్పి ఐ బాట్ సమ్ బ్లాక్స్ ఫర్ దెమ్. ఏది చూస్తే అది కావాలన్నట్టు ఒకసారి ఒకటి తీసుకొని అది మంచిగా ఆడుకున్న తర్వాత ఇంకొకటి తీసుకోవాలి, అట్లా మంచిగా అనిపిస్తుంది. ప్లాన్స్ కోసం ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ ఎస్ వీఆర్ రెడీ టు రిటర్న్ నౌ. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తామో వెళ్ళేటప్పుడు అంతే పెయిన్ఫుల్గా వెళ్తాను. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్ దట్ నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్. షీ ఈజ్ మై సిస్టర్, నా ఓన్ సిస్టర్ లావణ్య అని చెప్పాను కదా. తను వచ్చేసి మా అక్కయ్య కూతురు అండ్ మమ్మీ డాడీ. ట్రైన్ వచ్చేసింది అండ్ వీ సాట్ ఇన్సైడ్ ద ట్రైన్ అండ్ ట్రైన్ ఈస్ అబౌట్ టు మూవ్. ఇద్దరు కోతులు బాయ్ చెప్తున్నారు, మళ్ళీ వస్తాం అని చెప్తున్నారు. అండ్ ఎస్ వీఆర్ రిటర్న్డ్ టు హైదరాబాద్. ఇల్లంతా క్లీన్గానే ఉంది, కాకపోతే బెడ్షీట్ ఏమంటామంటే ఒక 1 వీక్ అయిపోయింది కదా, అంతా దుమ్ము పట్టేసి ఉంటుంది, పిల్లలు పడుకుంటారని చెప్పి బెడ్షీట్ చేంజ్ చేశాను. అస్సలు ఓపిక లేకుండే, బట్ దో ఐ డిడ్ బికాస్ ఇట్స్ మ్యాండేటరీ నెససరీ అనిపించింది. అండ్ ఐ కుక్ ఓట్స్ ఆల్సో. ఓట్స్ చేసేటప్పుడు అది పొంగిపోయింది. నేను బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను కదా, అది చేంజ్ చేస్తుంటే ఈ టైం ఇది పొంగిపోయింది అనమాట. మెల్లమెల్లగా కొన్ని పనులతో స్టార్ట్ చేస్తేనే అన్ని పనులు అయిపోతాయి కదా, అందుకోసం అని చెప్పి ఓపిక లేకున్నా ఐ వాస్ ట్రయింగ్ టు కంప్లీట్ సమ్ వర్క్స్. అట్లీస్ట్ కొన్ని వర్క్స్ అన్నా కంప్లీట్ చేయాలి అనుకొని ఇవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్కి నాకు వెజిటేబుల్స్ ఏమీ లేకుండే, సో ఆర్డర్ చేశాను ఆన్లైన్లోనే వెజిటేబుల్స్, పన్నీర్ లాంటివి ఆర్డర్ చేశాను మార్నింగ్ కుక్ చేయడానికి వస్తుందని చెప్పి. ఎగ్స్ కూడా ఆర్డర్ చేశాను యాజ్ కార్తీక మాసం ఆల్రెడీ డన్. సో ఎగ్ పులుసు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఎగ్స్ కూడా తెప్పించాను. బియ్యంలో కొంచెం తౌడు ఉంది, సో ఆ తౌడు తీయడానికి ప్రతిరోజు నేను అలా చాటలో వేసుకొని క్లీన్ చేస్తానన్నమాట. అండ్ నైట్ ఓపిక లేకుండే అవన్నీ తీయడానికి ఆర్డర్ చేసినవి, సో అలానే పెట్టేశాను. కోడిగుడ్డు పులుసు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 4 ఎగ్స్ తీసాను, మిగతా 2 ఫ్రిడ్జ్లో పెట్టేసా. అండ్ ఐ స్టార్టెడ్ కుకింగ్ ఎగ్ పులుసు. ఆనియన్స్ ఒక 4 కట్ చేశానండి, చాప్ చేసుకున్నాను. వై బికాజ్ మేము ముగ్గురమే ఉన్నాము, సో ఎక్కువ కర్రీ వేస్ట్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. నేను చేసే ఎగ్ పులుసు ఏ కర్రీ అయినా కానీ కారం ఉండదండి, కారం చాలా తక్కువగా ఉంటుంది నేను చేసే దాంట్లో. అండ్ ఎగ్ పులుసు మీ అందరికీ తెలిసిందే, డోస్ షార్ట్కట్లో చెప్తున్నాను. ఆయిల్ వేసుకుంటాను ఫస్ట్ నేను, అండ్ ఆనియన్స్ అండ్ మిరపకాయలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు వేయిస్తాను. వేయించిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి చింతపండు పులుసు వేసేసి కలిపేస్తాను. నా మిరియాల పొడి, ధనియా పొడి, సాల్ట్ వేసి కలిపేసి అది కొంచెం దగ్గర అవుతుంది అండ్ ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్స్ అందులో వేసేస్తాను, అంతే. కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు మిరియాల బదులు. నేను పిల్లలు తినారని చెప్పి కారం వేయకుండా మిరియాల పొడి వేసాను, అంతే. పిల్లలకి ఏ లోషన్ వాడతావక్క అని అడిగారు కొందరు. నేను సిటాఫిల్ లోషన్ యూస్ చేస్తాను పిల్లల కోసం. చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి సిటాఫిలే యూస్ చేస్తూ ఉన్నాను పుట్టినప్పటి నుంచి. అండ్ ఇండియాలో తీసుకోమండి మేము సిటాఫిల్, యూకే నుంచి తెప్పించుకుంటాము. నిద్ర లేపగానే లేచిండు నా పెద్ద కొడుకు సతాయించకుండా, రెడీ అయ్యి అండ్ హీ ఎయిట్ బ్రేక్ఫాస్ట్. వీళ్ళకి ఎవ్రీ మంత్ లాక్ షీట్స్ ఇస్తారనమాట, అందులో అంతా ఉంటుంది రివిజన్ ఏం చేయించాలి అనేది. సో అది చూసుకుంటూ ట్రైన్లోనే నేను రివిజన్ చేయించాను వాడికి పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. నువ్వు కూడా నా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినావు కదా అంటుండు. What is this? Monitor. Very good. What is this? CPU. Very good. What is this? Mouse. Very good. What is this? Music. Music. Music అనద్దు అన్నాను, ఏమనాలన్నాను?
వెరీ గుడ్. స్పీకర్ అనాలి, ఓకేనా? నెక్స్ట్ keyboard, వెరీ గుడ్. printer, ప్రింటర్ వెరీ గుడ్. నీకు అన్నీ వచ్చేసినాయి, ఓకేనా? టీచర్ పిక్చర్స్ చూపించి వాట్ ఈస్ దిస్ అని అడిగితే టీచర్కి చెప్పు, ఓకే? మానిటర్, ప్రింటర్, సిపియు, మౌస్ అని చెప్పేసి, ఓకేనా? ఓరల్ ఎగ్జామ్ ఉంది నీకు, రిటర్న్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఈజీగా నువ్వు ఇవన్నీ పిక్చర్స్ ఐడెంటిఫై చేయగలుగుతావు, ఓకేనా? రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టాను, కాకపోతే స్విచ్ చేయడం మర్చిపోయానండి. ఎలా మర్చిపోయానో ఏమో తెలీదు. బాక్స్ కడదామని చెప్పి రైస్ కుక్కర్ మూత తీసి చూసేసరికి రైస్ కాలేదు, అన్నం ఉడకలేదు. ఐ వాస్ లైక్ షాక్, ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏం కట్టియాలి అని చెప్పి. కాకపోతే నిన్న గ్రాసరీస్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను కదా ఆన్లైన్లో, అందులో నేను బ్రెడ్ కూడా ఆర్డర్ చేశాను. సో బ్రెడ్వి సైడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి అలా చేసి పెట్టాను. ఎగ్ కర్రీ, బ్రెడ్ అండ్ క్యారెట్స్ పెట్టాను తింటాడని చెప్పి. అయ్యో అసలు ఎలా మర్చిపోయానో ఏమో, అసలు నాకు అర్థమే కాలేదు. ఫస్ట్ రైసే కడిగిన నేను, బట్ రైస్ మర్చిపోయినా. డోనట్ ఆర్డర్ చేశారు మా వారు. సో డోనట్ ఏంటిది స్నాకింగ్కి ఉంటుందని చెప్పి డోనట్ పెట్టాను. సో దిస్ ఈస్ ద లంచ్ బాక్స్ ఐ ప్రిపేర్డ్. సీరియస్లీ నేను ఎంత బాధ అనిపించిందో మార్నింగ్ నాకు, రైస్ ఎలా మర్చిపోయానని చెప్పి. సో యా, హీస్ రెడీ టు గో టు స్కూల్. నాది శంకుపూల చెట్టు అండి, అంత వైట్ కలర్వి ఏంటివి ఇన్సెక్ట్స్ లాగా వచ్చేసినాయి అండ్ చెట్టు మొత్తం ఇలా అయిపోయింది. మంచిగా పెరుగుతున్న చెట్టు ఆల్ ఆఫ్ అ సడన్గా ఇలా ఎలా అయిందో అర్థం కాలేదు. నాకు చాలా బాధ వేసింది ఆ చెట్టును చూడంగానే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మందారం పువ్వు కూడా అంతా ఏంటిది ఇన్సెక్ట్స్ వచ్చేసాయి. అండ్ ఈ చెట్టు నేను ప్రాపగేట్ చేద్దామని పెట్టాను కదా, మా ఓడు తెంపేసిండు అన్నది, అది మొత్తానికి వాడిపోయింది. అండ్ ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిపోతుంది, రీజన్ ఏంటిదో అర్థం కావట్లేదు. నేను వాటరింగ్ కూడా దానికి రెగ్యులర్గా చేయను. అండ్ ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి కదా, అండ్ మంచిగా కూడా పెరిగాయి. వాటర్ పోయకుండా వీటికి ఇవి బాగానే ఉన్నాయి అన్నమాట టెర్రస్ పైన. ఇది వచ్చేసి మా టెర్రస్ అండి, చాలా చెత్త అయిపోయింది, ఘోరంగా అయింది. అండ్ కొంచెము ఏంటిది కింద ఫ్లోరింగ్ ఖరాబ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేయించాలి. నెక్స్ట్ వీక్ వీఆర్ థింకింగ్ టు రిపేర్ ఎంటైర్ టెర్రస్ అన్నమాట. ఈ చెత్త ఇలా కావడానికి కారణము ఆ చెట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఊకే దాని ఆకులన్నీ కింద పడుతున్నాయి అండ్ ఫ్లోర్ అంతా ఖరాబ్ అయిపోతుంది. చెట్టు కదా కొట్టేయడం ఎందుకు అని చెప్పి మేము చెట్టు పైన జాలి పడుతున్నాము. కాకపోతే అలా తయారవుతుంది అనమాట బంగ్లా. పక్కింటి ఆంటీ వాళ్ళ బంగ్లా చూడండి ఎంత నీట్గా ఉంది. చిన్నోడిని కూడా లేపి స్నానం చేయించి తినిపిస్తూ ఉన్నాను. నైట్ నుంచే ట్రైన్ చేస్తున్న వాడిని, మార్నింగ్ స్కూల్ వెళ్ళాలి, మార్నింగ్ స్కూల్ ఉంటుంది, మార్నింగ్ రెడీ అవ్వాలి అని చెప్పి. చిన్ని పోదామా స్కూల్కి? స్కూల్ నో కాదు, స్కూల్ ఎస్, స్కూల్ ఎస్, ఓకేనా? పోదాం స్కూల్ ఎస్, ఓకే. మా వాడికి కట్టించాను కదా లంచ్ బాక్స్, నాకెందుకో ఏమో మనసు ఒప్పలేదు. నేను తిని చూస్తాను ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పి బ్రెడ్ ఇంకా అదే కర్రీ వేసుకొని తిన్నాను. టేస్ట్ బాగానే ఉందండి, తినొచ్చు, పర్లేదు. సో నేను నిజామాబాద్ వెళ్ళాను కదా, నిజామాబాద్ వెళ్ళినప్పుడు మీకు నేనేం ప్యాక్ చేసుకున్నానో చూపించలేదు. సో అన్ప్యాకింగ్ చూపిస్తాను, ఏం తీసుకెళ్ళాను, ఏం తీసుకొచ్చాను అనేది. అండ్ ఏమీ ఎంత ఎక్కువ షాపింగ్ చేయలేదు, మినిమల్గా షాపింగ్ చేశాను. అండ్ దట్ షాపింగ్ ఆల్సో ఐ విల్ షో విత్ యూ పీపుల్. అండ్ మీలో చాలామంది అడిగారు నన్ను, నా హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి, అండ్ స్లింగ్ బ్యాగ్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. అండ్ ఒక డ్రెస్ కూడా, అండ్ బ్లౌజ్, స్పెషల్గా బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. సో అవన్నీ చూపిస్తాం ఇప్పుడు. యా, స్టార్ట్ చేద్దాం. ఏమేమి తీసుకుపోయినానో ఏమేమి తీసుకొచ్చినానో చూపిస్తా. దిస్ ఈజ్ మై నిజామాబాద్ వెళ్ళి నేను తీసుకొచ్చింది. అండ్ లోషన్, ఇది నైట్ డ్రెస్సెస్, ఎస్ తెచ్చిన ఇంపార్టెంట్ స్టఫ్లో ఇవన్నమాట. ఇవి తెచ్చాను, ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను. దీస్ ఆర్ లైక్ వెరీ ప్రీటీ. నేను చూస్తుంటే ఒక పర్సన్ వచ్చి తీసేసుకుంది, నేనేమో చాలా వెతుకుతున్నాను, నాకు ఇవి నా కళ్ళ ముందే ఉన్నా నాకు కనిపించలేదన్నమాట. తను ఇలా వచ్చింది, ఇలా పిక్ చేసేసుకుని చూసాక అయ్యో ఇవి చాలా బాగున్నాయి కదా, నేను ఎందుకు తీసుకోలేదు అనుకున్నాను. సేల్స్ గర్ల్ ఏమందంటే
ఉన్నాయి అక్క ఇవి, ఇంకా కావాలంటే తెచ్చిస్తా అని చెప్పి తెచ్చిచ్చింది. ఎంత ప్రిటీగా ఉన్నాయి కదా. జీన్స్ స్పైక్ అయితే సూపర్గా ఉంటాయి అసలు, టూ గుడ్, నాకు చాలా నచ్చినాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎన్ని డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయితే సూపర్గా ఉంటుంది. సో దిస్ వన్ ఐ బ్రాట్ వన్. అండ్ ఇవి కూడా బాగున్నాయి, సో ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జుమ్కీస్ ఈ 2 pairs తీసుకున్నాను. జుమ్కీస్ చూపిస్తాను అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్వి తీసుకున్నాను. ఇది మింత్రాలో తీసుకున్నాను డ్రెస్, పాండిచేరిలో వేసుకున్నాను కూడా. నేను 2022లో వెళ్ళాను పాండిచేరికి, అండ్ 2025లో అంటే ఈ ఇయర్లో కూడా ఒకసారి వెళ్ళాను. 2 times నేను పాండిచేరి విజిట్ చేశాను. అండ్ తిరుమలమలై ఏమంటాము, అరుణాచలేశ్వరం టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కూడా వెళ్ళాం. ఆ టెంపుల్కి వెళ్ళిన 2 times కూడా మేము పాండిచేరి వెళ్ళేసి వచ్చామన్నమాట. సో దిస్ డ్రెస్ ఐ బాట్ ఫ్రమ్ మింత్రా. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు చూసే నా వీడియోస్ ఈ మధ్య నేను ఈ డ్రెస్ని ఎలా యూజ్ చేస్తున్నానంటే మ్యాక్సీలాగా యూజ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఫ్రాక్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇలా ఉంది కదా. సో నాకు ఇది చాలా నచ్చి మా మమ్మీకి అడిగినాను, మమ్మీ నాకు అది నచ్చింది, నేను మెటీరియల్ తీసుకొస్తా, నాకు ఏమన్నా స్టిచ్ చేసి ఇవ్వగలుగుతావా అని అడిగినాను. అడగగానే మా మమ్మీ చేసిస్తానంది. అండ్ షీ స్టిచ్డ్. నేను సరిగ్గా ఏంటిది ఫోల్డింగ్ చేయలేదు, ఇట్లుంది, స్టిచ్ చేసి ఇచ్చింది మా మమ్మీ. యాజ్ ఇట్ ఈజ్ ఏంటిది పఫ్ స్లీవ్స్ పెట్టి అండ్ ఫ్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేసి ఇచ్చింది. ఇంకా ఒక డ్రెస్ అక్కడనే ఉంది, అది కాలేదన్నమాట. కాకపోయేసరికి స్టిచ్చింగ్ కంప్లీట్ కాకపోయేసరికి అక్కడే పెట్టేసి రావాల్సి వచ్చింది. సో ఎస్, ఇది స్టిచ్ చేయించుకున్నాను మా మమ్మీతో. ఇవి పెద్దోడికి చిన్నోడికి కొంచెం కోల్డ్ ఫీవర్ ఉంటే ఇవి తీసుకెళ్ళాను. నా మినీ ట్రైపాడ్, నేనేం షూటింగ్ చేయలేదు అక్కడ, బట్ తీసుకెళ్ళాను యూజ్ అవుతుందేమో అని. బట్ నాకేం యూజ్ కాలేదు అది. అండ్ ఇది వచ్చేసి నా మైక్ అండ్ హెడ్ ఫోన్స్ తీసుకెళ్ళాను. ఇందులో వచ్చేస్తాయి అన్నమాట ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న పౌచ్. ఈ పౌచ్లో నా మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. చిన్న పర్ఫ్యూమ్, లిప్ బామ్, క్రీమ్, ఎస్ ఐలైనర్, మస్కారా అండ్ చిన్న థింగ్స్. ఇది బిఫోర్ బైట్ ఆఫ్టర్ బైట్ ఉంటుంది కదా, అంటే ఒకవేళ మస్కిటోస్ కుడితే ఇది పెడితే జల్దీ హీల్ అవుతుంది అనమాట. ఇది ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అని దొరుకుతుంది. పిల్లలకు చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి మస్కిటోస్ బైట్ చేసినప్పుడు ఇది పెడితే మరకలు పడకుండా ఉంటుంది. సో ఇది మా వారు తీసుకొచ్చారు, మా చిన్నోడికి చాలా మరకలు ఉన్నాయని. సో ఇది ఒకటి అనమాట. ఇవన్నీ వచ్చేసి క్లోత్స్ అనమాట నావి. అన్ని క్లోత్స్ తీసుకెళ్ళాను. అక్కడ వచ్చేసి అన్ని పిల్లల క్లోత్స్ పెట్టుకున్నాను. ఇందులో ఏం లేవు, అన్ని క్లోత్సే ఉన్నాయి. ఎక్కువ మట్టికి ఈ ట్రాలీ బ్యాగే తీసుకెళ్తాను అనమాట. చిన్న ట్రాలీ బ్యాగ్ తీసుకెళ్తాను. వాళ్ళే ఒక 4 pairs ఆఫ్ క్లోత్స్, నా ఒక 4 pairs ఆఫ్ క్లోత్స్ పెట్టుకుంటాను. ఈసారి అసలు ఎట్లా పోయినా ఎట్లా వచ్చినా అసలు నాకే తెలియదు. పోయిన రోజు పోయినా, వచ్చిన రోజు వచ్చినా అనమాట. ఎట్లా అంటే పోగాడిది రాగాడిది అన్నట్టు. పోయిన రోజు పోయినా, వచ్చిన రోజు వచ్చినా. మధ్యలో 4 days ఎట్లా గడిచిపోయినాయో తెలియదు. అండ్ మా డాడీ ఏమో ఇంట్లోనే ఉండాలంటాడు, ఎటు పోవద్దంటాడు బయటకి. ఎక్కడికైనా బయటకు పోతే జల్దీరా ఫోన్లు చేస్తూనే ఉంటాడు మా డాడీ. అట్లా ఇక్కడికి వస్తేనేమో ఇక్కడనేమో ఈ 4 walls మధ్యలోనే ఉంటా. అక్కడికి పోయి మళ్ళీ అక్కడ కూడా 4 walls మధ్యలోనే ఉండడం అయిపోతూ ఉంటుంది నాకు. మా డాడీ ఎక్కడ బయటకు పోనివ్వడు. యూజువల్గా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, సతాయిస్తారు అని పోనీయడు. అట్లా అనమాట. ఎటు పోలేదు ఈసారి. జస్ట్ 4 days పోయినా. ఇది కూడా 5 months తర్వాత పోయినా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. నిజామాబాద్ ఎంత దూరం అండి, 170 kilometers, 2.5 hours జర్నీ అంతే. పోవాలంటే పోయి రావచ్చు మంత్లీ వన్స్ కూడా, బట్ కుదరలేదు, వీలు కాలేదు నాకు. సో నేను పోలేదు. అండ్ పోయినప్పుడన్నా కొంచెం మంచిగా స్పెండ్ చేద్దామంటే పెద్దోడు స్కూల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, టీచర్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇవాళ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి.
పోయే రోజు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎటన్నా పోతున్నామంటే హడావిడి, ఆ రోజంతా దానికే అయిపోతుంది అనుకోండి, జర్నీలో అలసిపోవడం లాగా. సో పోయిన రోజు వచ్చిన రోజు 2 days అయితే అలసిపోవడంలోనే అయిపోయింది. అండ్ 4 days ఇంట్లోనే ఉన్నాను. అండ్ చిన్న మొన్న షాపింగ్ చేసిన. అండ్ మా మమ్మీ మెటీరియల్ తీసుకొచ్చి ఇవ్వగానే మా మమ్మీ 1 dayలో స్టిచ్ చేసేసింది అనమాట. మునగాకు తెచ్చుకుందాం అనుకున్నా మెయిన్గా, బట్ మునగాకు కూడా తెచ్చుకోలేకపోయినా. సో ఇదన్నమాట. చాలా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు చేసుకోనికి. కౌంటర్ టాప్ ఒక 5 days అవుతుంది నేను కుకింగ్ చేయక, కౌంటర్ టాప్ గలీజ్ ఉంది, అది క్లీన్ చేసుకోవాలా. సోఫా అంటే డస్టింగ్ చేసి చాలా రోజులైంది. నవరాత్రి అప్పుడు డస్టింగ్ చేశాను. నవరాత్రికే చేసిన, దివాళీకి చేసిన కదా డస్టింగ్. మళ్ళీ సోఫాని ముట్టలేదు పట్టలేదు. సో దాన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి. బాత్రూమ్స్ 2 weeks అవుతుంది క్లీన్ చేయక, అవి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్లోనైతే లాండ్రీలో వేయాల్సినవి ఏం లేవు, ఒక 1 or 2 dresses తప్ప. కాకపోతే బాత్రూంలో అంటే ఆ వీక్కి పోయిన వారంవి క్లోత్స్ చాలా ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు వేయాలన్నమాట లాండ్రీ. అదొకటి ఉంది. ఇప్పుడు మా వారు వస్తారు. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, మై హస్బెండ్ వెంట్ టు శబరిమలై అనమాట. శబరిమలై, మధురై, పద్మనాభ స్వామి టెంపుల్, రామేశ్వరం టెంపుల్, ఇవన్నీ కన్యాకుమారి, ఇవన్నీ చూసుకొని హీ వాజ్ కమింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ హీ గో టు శబరిమలై. సో ఈ ఇయర్ కూడా వెళ్ళారు శబరిమలై. సో అవన్నీ విజిట్ చేసి తిరుపతిలో ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. తిరుపతిలో దేవుని దర్శనం చేసుకొని హీ విల్ కమ్ టుమారో. సో తన లాండ్రీ కూడా ఇప్పుడు బట్టలన్నీ వస్తాయి కదా వాష్ చేయడానికి. సో మా అవన్నీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేస్తే మా వారి బట్టలు కూడా లాండ్రీలో వేయడానికి ఉంటుంది. మీకు నా ఎఫర్ట్స్ వ్యాలిడ్ అనిపిస్తే, నా వీడియోస్లో ఏ చిన్న పార్ట్ మీకు ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా, ఇన్ఫర్మేటివ్గా, స్పెషల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్ ఇస్తుంది. చాలా మోటివేషన్ వస్తుందంటే మీ లైక్స్ నుంచే వస్తుంది నాకు మోటివేషన్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఏమవుతుంది చెప్పండి, చిన్న లైకే కదా నేను అడుగుతుంది. నేను చాలా కష్టపడుతున్నాను. లైక్ వీడియో తీయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ఈ 3 ఉంటాయా, అప్లోడ్ చేయాలి. అండ్ చిన్న చిన్న పిల్లలను హ్యాండిల్ చేయాలి నేను. అంటే మెచ్యూర్డ్ పిల్లలు ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 8 to 10 years ఏజ్ పిల్లలు ఉన్నారంటే దేవర్ బై లైక్ మెచ్యూర్డ్ అనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయరు. నేను ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేసిన, వీడియోస్ తీస్తున్నా కానీ డిస్టర్బ్ చేయరు. బట్ నా పిల్లలు అలా కాదు కదా, దేవర్ లైక్ స్మాల్ కిడ్స్. వాళ్ళని హ్యాండిల్ చేస్తూ నేను యూట్యూబ్ కూడా చేస్తున్నాను. లుక్ ఎట్ మై ఎఫర్ట్స్ అండి. నా ఎఫర్ట్స్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు అడిగారు కదా నా డ్రెస్సెస్, అవి కూడా చూపిస్తాను. మర్చిపోయా, మైండ్లో నుంచి వెళ్ళిపోయింది, అవి చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ నేను మింత్రా హాల్ ఒకటి చేశాను. ఆ హాల్లో మీకు చూపించాను వేర్ ఐ బాట్ దీస్ అని చెప్పి. బట్ నా అగైన్ ఐమ్ టెలింగ్, ఇది వచ్చేసి టోక్యో టాకీస్ అని చెప్పి ఈ మింత్రా బ్రాండ్, టోక్యో టాకీస్ అని చెప్పి మింత్రా బ్రాండ్. నేను M size తీసుకున్నాను అనమాట. సో ఇది యాక్చువల్లీ క్రాప్ టాప్, నాట్ అ బ్లౌజ్. ఇది బ్లౌజ్ కాదు, క్రాప్ టాప్. కాకపోతే ఇది నాకు 200 something అట్లా పడింది ఈ క్రాప్ టాప్. నేను ఆ శారీ కోసం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను స్పెషల్గా. అండ్ 200లో స్టిచ్చింగ్ లేకుండా మొత్తం స్టిచ్డ్ అండ్ ఇలాంటి ఏమంటారు, ఇలాంటిది దాని ఏమంటారు, పఫ్ స్లీవ్స్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసరికి నాకు స్టిచ్చింగ్ కంటే ఇదే బెస్ట్ అనిపించి తీసేసుకున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. టోట్ బ్యాగ్ అనమాట. ఇందులో పిల్లలకు సంబంధించిన ఆల్మోస్ట్ అంతా స్టఫ్ పడుతుంది. ఇక్కడ ముంగట్నేమో ఇలా పాకెట్ ఇచ్చారు, దువ్వెన పెట్టుకున్నా ఉంటుంది. అండ్ లోపల లైక్ ఏమి ఉండదు, కంపార్ట్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అన్నీ మొత్తం స్టఫ్ నింపుకోవచ్చు. ఇది నేను యూకేలో తీసుకున్నాను. యూకేలో బాగుంది అని చెప్పి ఐ బాట్ ఇన్ యూకే అనమాట. ఇది ఇక్కడిది కాదు, ఉన్న పడితే లింక్ ఇచ్చేదాన్ని. ఈ బ్యాగ్ గురించి అడిగారు, సో ఐఎమ్ షోయింగ్ యూ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ నాకు చాలా ఇష్టం. నేను వర్క్ చేసేటప్పుడు ఇదే బ్యాగ్ తీసుకెళ్లేదాన్ని. దిస్ ఈజ్ ఆల్సో టోట్ బ్యాగ్. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. దీనికి జిప్ ఉండదండి, ఇలా ఉంటుంది, మొత్తం ఓపెన్ ఉంటుంది, జిప్ ఉండదు. అండ్ దీనికి వచ్చేసి చిన్న పౌచ్ కూడా వస్తుంది అనమాట. ఈ పౌచ్ వస్తుంది. ఈ పౌచ్లో మనము అంటే అండ్ ఏవైతే కింద పడిపోతాయి అనే థింగ్స్ ఉంటాయి చూడండి, అవి ఇందులో సెక్యూర్గా ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి నేను బుక్స్
పెట్టుకునేదాన్ని అండ్ నా లంచ్ బాక్స్ లాంటిది ఏమన్నా ఉంటే పెట్టుకునేదాన్ని. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇది నాకు చాలా ఇష్టం ఈ బ్యాగ్. ఈ బ్రాండ్ వచ్చేసి యాలీ. I don't know I'm pronouncing it properly or not, but ఇది బ్రాండ్ వచ్చేసి యాలీ అనే బ్రాండ్, YELLOE. ఓకే, యాలీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ ఫినిషింగ్ స్పెషల్గా ఇలా స్టడ్స్ లాగా వచ్చినందుకే నేను ఈ బ్యాగ్ని తీసుకున్నాను. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years. ఇంకా చాలా బాగుంది చూడండి. ఇక్కడ కూడా లైక్ లెదర్ పోవడం లాంటిది కాలేదు, చాలా బాగుంది. వీడియో పెట్టాను అనమాట, సలూన్ వీడియో, లైక్ హెయిర్ కట్ చేయించుకున్నాను కదా, ఆ వీడియో పెట్టినప్పుడు ఈ బ్యాగ్ని చూపించాను, ఈ స్లింగ్ బ్యాగ్ని చూపించాను. సో ఈ స్లింగ్ బ్యాగ్ గురించి కూడా చాలామంది అడిగారు, ఈ స్లింగ్ బ్యాగ్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి DM చేసింది. సో ఆ అమ్మాయి కోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి H&M బ్రాండ్ వచ్చేసి H&M బ్రాండ్. ఇది కూడా నేను యూకేలోనే తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసి H&M. కనిపిస్తుందా? H&M ఎస్ కనిపిస్తుంది. H&M బ్రాండ్. ఇది కూడా నేను యూకేలోనే తీసుకున్నాను. ఓకే, ఇది మనం 2 waysగా యూజ్ చేయొచ్చు అనమాట. ఒకటేమో స్లింగ్ బ్యాగ్, ఇంకొకటి వచ్చేసి ఇలా హ్యాండ్కి వేసుకుంటాం కదా చిన్నగా, అలా కూడా వేసుకోవచ్చు అనమాట. 2 ways వీ కెన్ యూజ్. ఇలా ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ వే, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే మనం మొత్తం స్లింగ్ బ్యాగ్లా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే దిస్ వన్, ఇలా ప్రెస్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది అండ్ జస్ట్ ఇలా క్లోజ్ చేయాలంతే. యాక్సెంట్స్ పిన్ వచ్చిందండి. ఇది వచ్చి కూడా 1 week అవుతుంది. 1 week అవుతుంది. ఇది ఇంటికి వచ్చిన రోజు నేను ఇంట్లో లేను, నిజామాబాద్ వెళ్ళినాను. అయితే మా వారికి నేను నిజామాబాద్ వెళ్తున్నాను, ఈ పిన్ వస్తే ఎలా, మళ్ళీ పోస్ట్ మ్యాన్ సరిగ్గా పోస్ట్ చేయకపోతే, ఇంట్లో వేయకపోతే ఎలా, ఇవన్నీ క్వశ్చన్స్ చేసి ఆ రోజు నేను నిజామాబాద్కి స్టార్ట్ అయ్యాను. అండ్ అదే రోజు ఈవినింగ్ పిన్ వచ్చిందనమాట ఇంటికి. సో దిస్ ఈజ్ మై గూగుల్ యాడ్సెన్స్. చాలా హ్యాపీగా ఉందండి. 1 year నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నాను ఈ పిన్ ఇంటికి రావడానికి. ఫైనల్లీ ఇది ఇంటికి వచ్చింది, ఛానల్ మానిటైజ్ అయ్యింది. అండ్ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడమే ఆలస్యం. ఫస్ట్ పేమెంట్ రావాలి అంటే మీరు నా వీడియోస్ చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితేనే నాకు $100 కంప్లీట్ అవుతాయి. ప్లీజ్ నా వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నన్ను మోటివేట్ చేయండి. ఎవరెవరినో మోటివేట్ చేస్తూ ఉంటారు, నాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా మోటివేట్ చేయొచ్చు కదా, అందులో తప్పేముంది. ఐఎమ్ హ్యాపీ విత్ మై గూగుల్. ఓకే అండి, బాయ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైప్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? హైప్ చేస్తేనే కదా ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది నా వీడియో. హైప్ కూడా చేయండి. బాయ్.